ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి తీసుకోవాలి, ఎలక్షన్ పోతే ప్రజలు మిమ్మల్ని బండకేసి కొడతారు మాట్లాడతా ఉన్నారు. మొన్న కొట్టిరు కదా, ఇంకా సరిపోలేనట్టుంది. అసెంబ్లీలో కొట్టిరు, పార్లమెంట్లో ఎలక్షన్లో బండకేసి కొట్టిరు, ఇంకా కూడా ఆయనకు బుద్ధి రాలేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన 2014లో మీకు 60 పైన ఉన్నాయి, అయినా సరే మీరు తీసుకున్నారు పక్క పార్టీల ఎమ్మెల్యేలు. మళ్ళా 18లో కూడా అంతే, మీకు 88 ఉన్నా సరే ఎంఐఎం కాకుండా మీకు సొంతంగా అంత పెద్ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉన్నాక కూడా మీరు కదా ఆ రోజు సంతాల గొర్రెలను పట్టుకొని పోయి బెదిరింపు మీరు వాళ్ళందరినీ తీసుకొని పోయారు. ఇవాళ మళ్ళీ మీరు వచ్చి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. కేటీఆర్ గారు మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మైండ్ దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది. మీరు కదా చేసింది వికృత రాజకీయ క్రీడ తెప్పింది మీరు చేసి ఇవాళ నమ్మలేదు అంటే ఈ దమ్ము దస్తం గురించి మాట్లాడితేనే అవార్డులు జరుగుతూ ఉన్నాయి. మొన్నటిదాకా మేము చాలా క్లియర్గా చెప్పినాం, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిర్రు, మా అధ్యక్షులు ఏం చెప్పిర్రు, మేము పక్క పార్టీ ఎమ్మెల్యేలను తీసుకోమని చెప్పిర్రు, పార్టీ ఫిరాయింపులను మేము ప్రోత్సహించామని చెప్పినాం. మాటకోసారి మీరు వచ్చి నువ్వు దమ్ముంటుంది చేయి, ఈ ప్రభుత్వం కూలుతుంది, ఇది చేయి అది చేయి, నీకు మా మధ్యలో పోతుంది, 4 నెలలు ఆగితే మనం వస్తాం, ఇట్లాంటి మధ్య భ్రమించిన మాటలు మాట్లాడితే ఒకటే జరుగుతుంది. ఇప్పటికైనా కొంచెం మంచిగా మాట్లాడితే మంచిగా ఉంటుంది. ఇకపోతే హరీష్ రావు విద్యార్థులను ఏ విధంగా రెచ్చగొట్టు మాట్లాడుతున్నారు అందరూ చూస్తూ ఉన్నారు. ఆయన మొదటి నుంచి కూడా అంతే, గతంలో కూడా అంతే, పెట్రోల్ పోసుకుంటాడు, పిల్లల్ని రెచ్చగొడతాడు, ట్విట్టర్ లాగా రాలిపోయారు వాళ్ళు, మనం చూసినాం ఉద్యమం కాలంలో. సో వాళ్ళు మాత్రం అందరూ మంచిగానే ఉంటారు. ఇవాళ వాళ్ళకు మద్దతు తెలపాలంటే మీకు రెచ్చగొట్టుడు భాష అవన్నీ బంద్ చేసి ప్రభుత్వానికి సమయం ఇవ్వండి. 6 నెలల టైం అయింది, చెప్పిన హామీలు 3 నెలల చాలా వరకు అన్ని నెరవేర్చిరు. ఎలక్షన్ కోడ్ వల్ల ఇట్లా అయింది, కొంచెం సంయమనం పాటించండి అని చెప్పాలి స్టూడెంట్స్కి తోడు ఉండాలనుకుంటే. అది మర్చిపోయి మీరేదో చేసినట్టు 60 ఏళ్ళ ఆకాంక్షలు ఉన్నాయి, కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో 10 ఏళ్ళు మీ చేతిలో పెడితే మీరేం మీరు చేసిందల్లా మీ వాళ్లకు మీ కుటుంబ పాలనను ప్రోత్సహించుకున్నారు, అందిన కాడికి మంచిగా దోసుకున్నారు, దాచుకున్నారు. తర్వాత ఈ ఫిరాయింపు రాజకీయాలకు, ఈ వికృత చేష్టలకు మీరే గేరా పడ్రస్ అయినరు. ఇదే కాకుండా మీరు చేసినవన్నీ కూడా తెలంగాణను అప్పులకు, ఆత్మహత్యలకు, తర్వాత విద్యార్థులను అరిగోసలు పెట్టడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక మీరు ఏదైతే చేసిందో అవన్నీ చూస్తూ ఉన్నాం. సో ఇవన్నింటికి, ఈ సంక్షోభానికి అన్నిటికీ, రాజకీయ ఆర్థిక సంక్షోభానికి అన్నిటికీ మీరు కారణాలయ్యి ఇవాళ మమ్మల్ని అంటా ఉంటే నిజంగా కూడా నాకు వస్తుంది ఒకంత. పిల్లలు చాలా సెన్సిటివ్ జోన్లో ఉంటారు, చాలా సెన్సిటివ్ ఉంటారు, బట్ దే థింక్ ఎక్స్ట్రీమ్, చాలా ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తారు. అట్లాంటి పిల్లల దగ్గర మీరు పిల్లల పట్ల మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళకు అంత వాడుతూ అది రద్దు చేయాలి. అరే అవసరం అనుకున్నప్పుడు ఏమైనా జరుగుతాయి, దానికి ఇది కాదు కదా పరిష్కారం. మీరు వెళ్ళి నిరాహార దీక్షలు ఇవన్నీ చేయొద్దు అని చెప్తా ఉన్నాను, ఒకంత సమయం పాటించమని చెప్తా ఉన్నాను. అన్నకాడికి నిజంగా కూడా డిఎస్సి నోటిఫికేషన్ వేసినాము. అందరూ కూడా చక్కగా చదువుకోండి, అనవసరంగా పాదయాత్ర చేస్తూ మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఎందుకంటే ఈ అకాడమిక్ ఇయర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు రిక్రూట్మెంట్ జరిగితేనే వాళ్ళకి ఈ విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయులకి కొరత రాకుండా ఉంటుంది. మీరు ఇట్లాంటివన్నీ చేసి మళ్ళీ డేట్స్ ఎక్స్టెండ్ చేయాలని మీరు అనవసరంగా అనాలోచితంగా మీరు ఇట్లా గొడవలు తీయడం, ఘర్షణ వాతావరణం ఏర్పాటు చేయడం ఇదంతా కూడా మంచిది కాదు. పిల్లలందరూ కూడా మంచిగా చక్కగా చదువుకోండి, ఈ పోటీ పరీక్షలన్నీ రాయండి. వెంట నోటిఫికేషన్స్ వస్తున్నాయి అంటూ ఇట్లా ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నందుకే కదా మేమందరం మా మేనిఫెస్టో ఐటమ్ కదా క్యాలెండర్ పెట్టిన జాబ్ క్యాలెండర్ వెంట ఇస్తా ఉన్నాం. గడిచిన 10 ఏళ్ల కాలంగా మీరు ఎంతసేపు కోచింగ్ సెంటర్ల దగ్గర చదువుకోవడము, ఆ చదువు నిరుద్యోగంగా ఉండడము, వాళ్ళ ఎగ్జామ్స్ పెట్టకపోవడం, అది మీరు పెట్టిన మొత్తం పేపర్ లీకేజ్లు, 15 రకాల ఎగ్జామ్స్ అంటే మొత్తం కూడా అన్ని లీకేజ్లే. సో అట్లా జరిగిన దానిలో ఇవాళ చాలా పారదర్శకంగా నోటిఫికేషన్ వేసి విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్న తరుణంలో మీరందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా విద్యార్థులను కోరుతున్నాం.